ఏంది అవుతుందంట, ముద్దులు పెడుతుందంట, ఆడబడితే ఆడ పెడుతున్నారంట అమ్మాయిలు. ఆహా ఓహో ఆహా. అవునన్న, బాత్రూంలో పోయి ఏం చేయాలో తెలియదుగా. సరే ఎట్ట కొట్టుకోవాలంట చెప్పు, నువ్వు కొట్టుకునేదంట చెప్పు. అన్న వాట్సాప్ లో వీడియో తీసి పంపి అన్న. రాజువయ్యా మహారాజువయ్యా, నేను క్లాస్మేట్ రా నాయన, నన్ను కూడా పట్టుకుంటున్నావు ఏంది నువ్వు అంటే, ఏమో నువ్వు కూడా వస్తున్నావు అంటున్నాడు. లోపల ఏందో అవుతుందంట, అమ్మాయిలు వచ్చి ఏందో చేస్తారంట. మరి కింద ఎవరు పట్టుకోవాలి, నేను పట్టుకోవాలా? నువ్వు కొట్టుకునే సౌండ్ వినిపి పడుకుంటాడు. నేను మగాడినా కాదు అని నాకు తెలుసు, నీకు ఒకసారి దగ్గర రా చెప్తా నేను. సరే మేమిద్దరం ఏం చేసుకోవాలి ఫస్ట్ అది చెప్పవా? నీ ఇద్దరు మూలకెళ్ళి నేను కాదు, నువ్వు తీసి పంపి. నువ్వు ఎట్లా కొట్టుకుంటున్నావు చూసుకుని మేము కొట్టుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు ప్రాంగాలు మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక్కుందాం. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఫిలిం నగర్. మీ పేరు? శివ. మరి ఎవరు కాల్ చేద్దాం అనుకుంటున్నావు? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి. మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి అంటే ఏమని కాల్ చేస్తావు? నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, ఏదో అవుతుంది, హార్మోన్స్ మంచిగా ఉండట్లేదు, కళలోకి ఎవరెవరు వస్తారు? ఎవరెవరు వస్తున్నారు? సమంత, కాజల్ వాళ్ళు వస్తారు. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. వాళ్ళు వద్దులే కానీ, వాళ్ళు ఎక్కడ ఉన్నారులే కానీ. మరి ఇప్పుడు కాల్ చేద్దాం మరి మీ అన్నయ్యకి. మీ అన్నయ్యకి మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్గా? మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్కి. సరే చేద్దాం మరి. చేద్దాం. హలో హలో అన్న, ఎక్కడున్నావు అన్న? బయటనా? ఏం చేస్తున్నావు అన్న? చిన్న పనిలో ఉందిరా. ఏంటి నాకు ఫోన్ చేసావు? అన్న, నాకు చిన్న ప్రాబ్లం ఉందన్న. హాస్పిటల్కి వెళ్తారా? మరి నాకు చేస్తే నీకేం చేస్తారా? అది సొల్యూషన్ చెప్తే దాన్ని చేసుకుంటా అన్న. ఎవరు చేసావు? నేను డాక్టర్ అయిందిరా, నాకు చేసావు? అన్న, నేను కొడితే చెప్పన్నా. సరే చెప్పురా బాబు. అన్న, నాకు రాత్రిలో నిద్ర పట్టట్లేదన్న. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. రాత్రి నిద్ర పట్టట్లేదా? మరి జ్వరపాటు పడాలి ఏంది మరి? అట్లా కాదన్న, కళలోకి ఎవరెవరు వస్తారు? నీ నన్నేం చేయమంటావురా? కళ్ళకి రాడని నీ నిద్ర రాకపోతే నేనేం చేయాలరా? నన్నేం చేయమంటా చెప్పు. అబ్బాయి కంటే ఏదన్నా చెప్పు, ఏందేందో అవుతుందంట లోపల. నువ్వెవరమ్మా? నేను అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ని, క్లాస్మేట్ని. మరి నువ్వు చెప్పు. మరి నాకు నేనేం చెప్పను, అమ్మాయిని నేను ఎట్లా చెప్తాను? నాకే ఏందేందో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? లోపల ఏందేందో అవుతుందంట, అమ్మాయిలు వచ్చి ఏందేందో చేస్తారంట. ఏమైతుంది? ఏంది అసలు? చెప్పు ఏమేమి చెప్పు. అమ్మాయిలు వచ్చి ఏందో పట్టుకుంటున్నారంట, నాకు వచ్చి చెప్తున్నాడు. ఏం పట్టుకుంటున్నారు? అడుగు మరి. శివ అన్న, ఏందిరా ఏం పట్టుకుంటున్నారు? అన్న, ఏవో పట్టుకుంటారన్నా. పట్టుకొని ఏం చేస్తున్నారు? కొట్టుకుంటున్నారంట వాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంద్రా అమ్మాయి అట్లా మాట్లాడుతుంది. మరి ఏంది, నాకు అయ్యే చెప్పాడు. మరి ఏంది అవుతుందంట, ముద్దులు పెడుతుందంట, ఆడబడితే ఆడ పెడుతున్నారంట అమ్మాయిలు. ఆహా ఓహో ఆహా. శివ అన్న, అమ్మాయి చెప్పింది నిజమేనా? నిజమే అన్న, నిజమే చెప్పింది. నిజమేనా? అరే నీకు నేను చెప్పా రాత్రిపూట తిరగద్దురా అని చెప్పా. రాత్రే కాదు, పొద్దున పూట కూడా వస్తున్నాయి అంట కల్లో. పొద్దున కూడా? కళ్ళకు కూడా నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చినట్టు కళ్ళకు కూడా వచ్చిందంట. నేను తీసుకొచ్చి ఇచ్చానా? అదే చెప్తున్నాడు నాకు. నీ అట్లా తీసుకురాను. ఏం శివ అమ్మాయితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడు సైలెంట్ గా ఉన్నావు? ఏందిరా? నిజమే అన్న, కళ్ళలోకి వస్తున్నాయి అన్న. మార్నింగ్ కూడా వస్తున్నాయి అన్న. మార్నింగ్ కూడా వస్తున్నాయా? పగటి కళలు వస్తున్నాయి, పగటి కళలు. అయితే నువ్వు పెద్దోడు అయిపోయినావురా, పెద్ద మనిషి అయిపోయావు నువ్వు. ఎప్పుడు అయ్యాడు? ఎప్పుడు అయ్యాడా? అయ్యే చెప్తున్నాడు. ఇప్పుడు నేనంట హెల్ప్ చేయాలంట. నువ్వా? మరి నాకు అదే ఇందా నుంచి ఇసుకిస్తున్నాడు. అరే 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 మీ ఇంట్లో తెలిసా నుందా? ఏందిరా అడిగిన అమ్మాయిని అట్లా అడుగుతున్నాడు. ఏం శివ అడిగినా? శివ అట్లా అడిగినన్నా.
కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? అడిగినవా? ఆ, మరి సిగ్గు లేదురా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మరి ఏం చేయాలన్నా? అన్నా చెప్పకన్నా. మరి ఏంది అమ్మాయి అట్లా అడుగుతారు అసలు ఎవరైనా? అన్నా దానికి నువ్వే సొల్యూషన్ చెప్పన్నా ఏదో ఒకటి. సొల్యూషన్? అరే ఇప్పుడు నీకేదో డబ్బులు సహాయం లేకపోతే నన్ను కొట్టినంటే వచ్చి కొట్టడమే చేస్తా. నీ కళ్ళ ఎవరో వస్తే నేనే సహాయం చేస్తాడా? కల్లోకి నేను కూడా వచ్చానంట మొన్న. నేను క్లాస్మేట్ రా నాయన, నన్ను కూడా పట్టుకుంటున్నావు ఏంది నువ్వు అంటే, ఏమో నువ్వు కూడా వస్తున్నావు అంటున్నాడు. ఇంద్రా ఎట్లా చేస్తున్నా శివా? ఏందిరా అంటే ఇవన్నీ కాదు, నన్ను ఇసుకిస్తున్నాడు. మా ఇంటికి వెళ్ళి కాకుండా కాలేజ్ అయిపోయినా కూడా పంపతల్లా. అరే అరే సారీ అండి, వాడు పాపం ఏదో తెలియక అట్లా చేస్తున్నాడు. తెలియక కాదు, కావాలనే చేస్తున్నాడు. మూడు వస్తుంది అది ఇది అని చెప్తున్నాడు. మూడు వస్తుంది అంటున్నాడా? అరే శివ, ఇంద్ర నిన్న తెలిసి చంపేస్తారా నిన్ను. అందుకే నీకు చేసాడు. ఇంటెలిజెంట్ ఫెలో. నాకు చేసి నేనేం చేస్తా శివ? ఏం శివ? అరే ఏదో ఒకటి చెప్పన్నా, సొల్యూషన్ చెప్పన్నా. సొల్యూషన్ చెప్పన్నా ఏదో ఒకటి. ఏం చేయాలి ఈ అమ్మాయిని? చెప్పేది ఫస్ట్ అమ్మాయికి సారీ చెప్పు. సారీ చెప్పాక ఏదైనా మాట్లాడు. ఏంద్రా అమ్మాయి చేతులు పట్టుకుని మూడు వస్తుందంటే బాత్రూంలో పోవాలి కానీ అమ్మాయి చేతులు పట్టుకుంటారా? అంత మూడు వస్తే ఏ గోడకు బొక్కలు పెట్టుకోనో రేపు బాత్రూంలో పోయి కొట్టుకోవాలి అంతే. బాత్రూంలో పోయి ఏం చేయాలన్నా? ఏం చేయాలో తెలియకుండా నీకు మూడు వస్తుందా? అవునన్నా, బాత్రూంలో పోయి ఏం చేయాలో తెలియదుగా. సరే ఎట్ట కొట్టుకోవాలంట చెప్పు, నువ్వు కొట్టుకునేదంట చెప్పు. ఏంటండి మీరు అట్లా మాట్లాడుతున్నారు? అమ్మాయి అయ్యుండేంది, నువ్వు కొట్టుకోవయింది. కొట్టుకుంటావండి, కొట్టుకుంటానంత అని చెప్పాం కదా ఊరికే. మరి అందుకే మీ తమ్ముడికి చెప్పు, నన్ను ఇసుకిస్తాడు, ఎట్లా కొట్టుకోలేదు నన్ను అడుగుతున్నాడు. శివ అరే అన్నా. శివ అమ్మా కాదురా, క్రికెట్ లో బ్యాటింగ్ ఆడి నేర్పిస్తలే కానీ ఈ బ్యాటింగ్ నేర్పిస్తారా? బ్యాటింగ్ కాదు, ఫస్ట్ అంటే జిప్ ఓపెన్ చేయాలా, మరి ఏం ఓపెన్ చేయాలా అడుగుతున్నాడు నన్ను. అసలు అది కాదండి. సరే నువ్వేం చేస్తావో చెప్పు, అదన్నా చేస్తాడు ఇక్కడ. అది ఎట్లా చెప్తాడు? ఒక అమ్మాయికి ఎట్లా చెప్తాను చెప్పండి. సరే అబ్బాయికి చెప్పు. సరే నాకే చెప్పన్నా. శివ అన్నా కాదురా, ఎందుకురా శివ ఇట్లా? అన్నా అమ్మాయికి చెప్పకన్నా, నాకే చెప్పు. నేను లౌడ్ స్పీకర్ బంద్ చేసిన. చెప్పు తీసుకుని పడ్డ చెప్పన్నా చెప్పు. కాదు చెప్పేది నా దగ్గరకు వచ్చా చెప్తాను కానీ ఇందిరా అసలు నీకు మూడు రావడం ఏంది? ఏదేదో మొగాడు కాదేంది మూడు రాకపోవడానికి? మగాడు అయ్యో మగాడు వస్తుంది మూడు వస్తుంది లేక చిన్నపిల్లగాడు కదా. చిన్నపిల్లగాడికి అయితే మూడు రాదా? మూడు రావడానికి చిన్నోడు పెద్దడని చూస్తారేంది? అంటే పెద్ద మనిషి అవ్వలే అనుకున్నా నేను. నువ్వు అయ్యావా? నేను అయినా ఎప్పుడో. మరి నువ్వు అయినప్పుడు అబ్బాయి కూడా అవుతాడు. పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా. రాగండి అండి. సరే ఇప్పుడు జిప్ ఓపెన్ చేయాలా, మరి ప్యాంట్ ఓపెన్ చేయాలా, అసలు ఏం ఓపెన్ చేయాలి అబ్బాయి కొట్టుకోవాలంటే? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫస్ట్ ప్యాంట్ తీయమని చెప్పండి. ఫస్ట్ అంటే ప్యాంట్ తీ. మీరేందండి నా చెప్పిస్తున్నారు, ఏదేదో చెప్తారు. నా ప్యాంట్ తీయాలా, ఈ అబ్బాయి ప్యాంట్ తీయాలా? అబ్బాయి ప్యాంట్ అండి. మీరు కొట్టుకోండి, మీ ప్యాంట్ తీయండి. మాకు లేదు కదా, పెట్టించుకోండి, ఏముంది? రా మరి ఏడున్నావు? నేనే చేస్తాను, నేను వచ్చి. నువ్వేగా పెట్టించుకోమన్నావు. ఆగండి ఆ పిల్ల. సరే సరే శివ కంట చెప్పు. శివ నన్ను తిడుతున్నాడు, చెప్పమని. శివ అన్నా ఏంద్రా? అన్నా చెప్పు కదా అన్నా. ఏం చెప్పుడు ఏంద్రా చెప్పేది? అసలు నీకు కొంచెం మైండ్ ఉందరా అసలు? అన్నా ఏం చేయాలన్నా, నైట్ నిద్ర పట్టట్లే. నైట్లు నిద్ర పట్టట్లే అన్నా. అర్థం కాలేరా? నైట్లు నిద్ర పట్టట్లేదన్నా. నైట్లు సరే పని చేయి. చెప్పన్నా. జోల పాడు పెట్టుకొని పడుకో, నిద్ర పట్టింది. నువ్వు కొట్టుకునే సౌండ్ వినిపి పడుకుంటాడు. నేను కొట్టుకునే సౌండ్ ఆ పిల్లడికి ఎందుకు వినిపిస్తా? ఫోన్ దగ్గర పెట్టి వింటాడు. ఏదో తేడా ఉన్నారు. స్పీకర్ పెట్టి వింటాడు. వినిపిస్తా, చూపిస్తా. చూపిస్తాడంట, కొట్టుకుంటాడంట, కొట్టుకుని చూసి నేర్చుకో. ఓకే అన్న.
ఏంద్రా ఓకే ఏంద్రా ఓకే ఆ? అన్న చూపి అన్న. అక్కడే చెప్తున్నా నేను చెప్తున్నా కదా, అక్కడే సమాధి కడతా నీకు అర్థమవుతుందా? అన్న వాట్సాప్ లో వీడియో తీసి పంపి అన్న. రాజువయ్యా మహారాజువయ్యా. అరే చెప్తున్నా, అరే శివ సీరియస్ గా చెప్తున్నా, చాలా సీరియస్ ఆ చెప్తున్నా. అబ్బాయి కూడా సీరియస్ గానే చదువుతున్నాడు. కొట్టుకోవాలంటే ఎట్లా కొట్టుకోవాలి చెప్పు. ఫస్ట్ ఏం తీయాలి అదన్నా చెప్పు. చెప్తా సరే వాడికి చెప్తా. అరే అన్న అరే నీకు చెప్తా సరే వినరా. చెప్పన్న. ఏవో చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ప్యాంట్ది, సరే అన్న. తర్వాత జిప్పుది. ప్యాంట్ తీసిన జిప్ ఏడు ఉంటుంది మెంట్లా. ప్యాంట్ది ఫస్ట్. మీరు పెట్టే టెన్షన్ కి వాడు మాట్లాడదాన్ని ఏం మాట్లాడదు నాకే అర్థం. సరే సరే చెప్పు. ఫస్ట్ ప్యాంట్ తీయాలి, తర్వాత మీరు ఆగండి చెప్తా, చిన్న చిన్న స్టెప్ బై స్టెప్ చెప్తా. అంత టైం లేదు, తొందర చెప్పు. ఇక్కడ ఆగట్లా. గుంట మంచి పొంగు మీద ఉంది. తొందరగా అయితే మొత్తం ఒకేసారి బీకేయండి. ఏం బీకాలి? మొత్తం ప్యాంట్ లోపల మొత్తం తీసేయండి. సో లోపల ఏం లేదంట, ప్యాంట్ ఒకటే ఉందంట. మరి ఏం చేయాలి ఇప్పుడు? ప్యాంట్ తీసేయండి. తీసుకుంటే ఉన్నదాన్ని తీసుకొని కొట్టుకోవాలండి. ఎట్టా అది కూడా చెప్పు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేనే నేను దాన్ని పట్టుకొని కొట్టుకోమని చెప్పండి, అది కూడా చెప్తారు. ఎట్ట కొట్టుకోవాలి? అదే ఏది పట్టుకుని కొట్టుకోవాలి అడగవింది. మీ అన్న చదువుతున్నాడు. అన్న ఏది పట్టుకొని కొట్టుకోవాలన్నా? అరే ఏంట్రా ఇది? అరే నీకు 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 ఉందా అసలు? కింద కింద ఉందన్నా. ఉందా? 2 ఉన్నాయి, కింద ఉంది పైన ఉంది. కింద లేచి పైది పట్టుకో. పైదా? మరి కింద ఎవరు పట్టుకోవాలి? నేను పట్టుకోవాలా? Got the man with the plan right here. Bringing swag with the man right here. Living up. నువ్వు ఇవాళ అవసరం. అమ్మాయి అమ్మాయి బాగా ఏమంటారు ఆతృతున్నట్టుంది. అమ్మాయికి అమ్మాయి పట్టుకుని కొట్టిద్ది. ఎట్లా పట్టుకుని కొట్టాలి చెప్పు. అదన్నా నువ్వు చెప్పు. నువ్వు 2 పట్టుకుని ఒకేసారి కొడతావా, లేదంటే ఒక చేత్తోనే కొట్టుకుంటావా? కాదు కాదు, ఇగో క్రికెట్ క్రికెట్ చూస్తాను చూడను. సరే చూడు, క్రికెట్ లో బ్యాట్ కొట్టుకొని కింద కొడతారు. దీని కూడా అంతే. బ్యాట్ నువ్వు ఫస్ట్ కింద కొట్టుకుంటావా పైన కొట్టుకుంటావా? ఫస్ట్ పైన కొట్టుకుంటా, కిందకి వస్తా. కింద రాదా? వచ్చిద్దా? కింద వచ్చిద్ది. ఎట్లా? ఎట్లా వస్తా ఇప్పుడు కొట్టుకుంటా. శివాకి కూడా వచ్చిద్దా మరి? ఇప్పుడు ఏం నేను వీడియో తీసి పంపించేటట్టున్నారు మీరు. నేను కాదు, నువ్వు తీసి పంపి. నువ్వు ఎట్లా కొట్టుకుంటున్నావు చూసుకుని మేము కొట్టుకుంటాం. పంపించాలా ఇప్పుడు నేను వీడియో? నీకు సిగ్గు కూడా లేకుండా అట్లా అడుగుతున్నావు అసలు. ఎందుకు నువ్వు సిగ్గు లేకుండా ప్యాంట్ లోపల కింద పట్టుకుని కుట్టుకో అన్నప్పుడు నువ్వు లేదులే కానీ మేము అడిగితే వచ్చిందా? అయ్యా మీరే కదా చెప్పు 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 అంటే చెప్పిన. మరి చెప్పు అంటే ఏ చెబుతావా? చెప్తా. మీకు సిగ్గు లేనప్పుడు నాకు కూడా సిగ్గు లేదు. సరే కొట్టుకుంటున్నావు మరి ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు కొట్టుకుని బయటకు వచ్చా? బయట కొట్టుకుంటా బాత్రూంలో కొట్టుకుంటారు. కారిపోయిందా మరి? బయట రోడ్డు మీదే బాత్రూంలో కొట్టుకున్నప్పుడు గారిద్ది, బయట ఎందుకు గారిద్ది? సరే కారినప్పుడు మాకు వీడియో తీసి పంపు మరి. ఏం మాట్లాడుతున్నావు అసలు అమ్మాయి నువ్వు? నువ్వు కొట్టుకునేవాడు నీకు సిగ్గులేదులే కానీ అడిగే వాళ్ళం మాకు సిగ్గు ఉండాలా ఏంది? అది సృష్టి ధర్మం. అది కొట్టుకున్నాం. మగాడంతా కొట్టుకోకుండా ఎట్లా ఉంటాడు? సృష్టి ధర్మం. మరి ఆడోళ్ళు కూడా అడుగుతారు, చెప్పాల్సిందే. ఇక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు. అట్లా అడుగుతారండి మీరు? నోటితో. మీ బాయ్ ఫ్రెండ్ అడుగు, లేకపోతే వెళ్ళి చెప్తాడు. శివ చెప్పట్లా. శివ నీ బాయ్ ఫ్రెండా? ఇప్పుడు నుంచి. ఇప్పుడు లవ్ ట్రాకా మీ ఇద్దరు? అవును. అందుకే ఇప్పుడు ఏం చేయాలో అడుగుదామని ఫోన్ చేసి అడుగుతున్నాడు. మీరు ఇప్పుడు రూమ్ లో ఉన్నారా మీ ఇద్దరు? మేము రూముల్లో ఉంటామా లాడ్జిల్లో ఉంటాం? నీకు ఎందుకయ్యా? నువ్వు చెప్పు ఏం చేయాలో చెప్పు. నీకెందుకే? కుర్రోళ్ళు ఉన్నాడు ప్రతిదానికి సిద్ధమైపోతా. సరే మేమిద్దరం ఏం చేసుకోవాలి ఫస్ట్ అది చెప్పవా? నీ ఇద్దరు మూలకెళ్ళి ఇప్పుడు నీకు కూడా తెలీదా? ఇది ఏంది? స్కూల్ కి వచ్చి నేర్పియా చెప్తున్నావు. నేర్పిద్ది ఎట్ట చేసుకోవాలో చెప్పు చాలు. ఇగో నేను చెప్పలేలే కానీ ఆ సైట్ లో ఓపెన్ చేసుకొని కొట్టుకోండి. ఏ సైట్ అన్నా? అరే నువ్వు ఆగరా. పిల్ల చెప్తాను కదా. ఆ పిల్ల అడిగే చెప్పు. చేసేది ఆ అబ్బాయి నేనా? వాడికన్నా ముందు నువ్వే చేసేటట్టున్నావు. నాకు అది లేదు. నీకు లేకపోయినా వాడి దగ్గర ఉంది, వాడు తీసుకొని పెట్టుకో నువ్వే. లేదు నేను పెట్టుకోను. అబ్బాయి పెడితేనే పెట్టించుకుంటా. ఇప్పుడు ఏ సైట్లు ఓపెన్ చేయాలి? వెబ్సైట్లా లేకపోతే సైట్లా? అన్ని సైట్లు వేయాలి. నీకు నువ్వు మాట్లాడేది చూస్తాను, నాకు నువ్వు మొత్తం చూసేటట్టు ఉన్నావు. మొత్తం చూసేసే ఉన్నట్టు. అవును చూస్తాను, కొట్టుకుంటాను నేను కూడా. నీకేమి?
అగ్గో మళ్ళీ ఇంకే నాకెందుకు ఫోన్ చేసినావు మళ్ళా? మగోడివే కాదని తెలుసుకుందామని. నేను మగాడినా కాదు అని నాకు తెలుస్తుంది. నీకు ఒకసారి దగ్గర రా చెప్తా నేను. వస్తా బా, ఎక్కడున్నా చెప్పు మరి వస్తున్నా. ఆ? సర్లే కానీ నువ్వు మొగడివే కాదని తెలుసుకుందామని ప్రాంక్ కాల్ చేసాం. ప్రాంక్ అలా? ప్రాంక్ ఏంది? ప్రాంక్ అన్నా. ప్రాంక్ ఏందమ్మా ప్రాంక్? ఇట్లా మాట్లాడతారు ఫోన్ చేసి? అంటే మీ ఇద్దరం కాలేజీలో ఊరికే కూర్చున్నాము, కావాలని ఖాళీగా ఉన్నాగా, బోర్ కొడుతుందని చెప్పి నీకు ఇట్లా ఫోన్ చేసి ఆడుకున్నాం. మీకు బోర్ కొడుతుంది నాకు చేసి ఇట్లా మాట్లాడతారా అసలు? లేకపోతే ఎవరితో మాట్లాడాలి? శివ అన్నా, అరే నువ్వు నాకు కనపడరు ఈసారి. కనపడరు అన్నా. అరే అన్నా నువ్వు ఈసారి నాకు కనపడి సంగతి చెప్తా. ప్రాంక్ అనే ప్రాంక్ మొత్తం తీస్తా ఈసారి రా. సర్లే, సారీ ఏమనుకో బాగా. అన్నా సారీ అన్నా, ఏమనుకోకన్నా. సారీ. సర్లే ఉంటాలే, పెట్టే. సరే.